హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి ఈ వీడియోలో ఓబీసీ సర్టిఫికేట్ కోసం ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎన్ని రోజుల్లో వస్తుంది వంటి వివరాలు స్టెప్ బై స్టెప్ చెప్తాను. దయచేసి వీడియోని లైక్ చేయండి. సో మొదటగా ఓబీసీ సర్టిఫికేట్ కి అప్లై చేయడానికి సెర్చ్ లో మీ సేవ 2.0 అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇందులో సిటిజన్ లాగిన్ ఐడి అండ్ కింద పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఒకవేళ అకౌంట్ లేకుంటే కింద న్యూ యూజర్ ని సెలెక్ట్ చేసి 2 నిమిషాల్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లాగిన్ అయ్యాక మెయిన్ విండోలో సెర్చ్ ఆప్షన్ చూపిస్తుంది. ఇందులో ఓబీసీ అని టైప్ చేస్తే కింద డైరెక్ట్ ఆప్షన్ వచ్చేస్తుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో సర్టిఫికేట్ నంబర్ జనరేట్ అయి వస్తుంది. పక్కన మీ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద మీ కంప్లీట్ నేమ్ ఎంటర్ చేసి పక్కన జెండర్ సెలెక్ట్ చేయండి. అలాగే కింద రిలేషన్షిప్ లో రిలేషన్ ని సెలెక్ట్ చేసి పక్కన రిలేటివ్ నేమ్ ఎంటర్ చేయండి. దాని పక్కన డేట్ ఆఫ్ బర్త్ అండ్ రేషన్ కార్డ్, అలాగే మెయిల్ ఐడి ఆప్షనల్, కావాలంటే ఎంటర్ చేయండి లేదా వదిలేయండి. ఇప్పుడు సెకండ్ స్టేజ్ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ లో మీ ప్రెసెంట్ హౌస్ నంబర్, పక్కన ఏరియా అండ్ కింద డిస్ట్రిక్ట్, పక్కన మండల్ అండ్ విలేజ్ అండ్ పక్కన పిన్ కోడ్ ఎంటర్ చేసి కింద మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. దాని కింద డెలివరీ టైప్ అంటే మీరు అప్లై చేసిన ఓబీసీ అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్ అయితే సర్టిఫికేట్, డెలివరీ బై పోస్ట్ లో కావాలంటే పోస్టల్ ని సెలెక్ట్ చేయండి. లేదా అదే అప్రూవ్డ్ మెసేజ్ వచ్చాక మీ నియరెస్ట్ మీ సేవకెళ్ళి ప్రింట్ తీసుకుంటానంటే బై మాన్యువల్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు థర్డ్ స్టేజ్ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ లో ఫస్ట్ మీ స్టేట్ ని సెలెక్ట్ చేసి కింద ఒకవేళ ఇది వరకు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ అయినట్లయితే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. అలాగే పక్కన క్యాస్ట్ క్లెయిమ్డ్ ఆప్షన్ లో మీ క్యాస్ట్ ఏంటో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ క్యాస్ట్ కేటగిరీలో ఆటోమేటిక్ గా ఓబీసీ అని వచ్చేస్తుంది. పక్కన క్యాస్ట్ మెన్షన్ ఇన్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అంటే మీ దగ్గర ఉన్న ఎస్ఎస్సి లేదా ఇతర ఎలాంటి మార్క్స్ మెమో పై మీ క్యాస్ట్ మెన్షన్ చేసి ఉంటే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ పర్పస్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ లో 2 ఆప్షన్ చూపిస్తుంది. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి జాబ్ లేదా ఇతర అవసరానికి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. లేదా స్టేట్ గవర్నమెంట్ జాబ్ అప్లై చేయడానికి ఆప్షన్ 2 ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఫ్యామిలీ ఇన్కమ్ లో మీది రూరల్ అయితే 1,80,000, అర్బన్ అయితే 2 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ కూడా మెన్షన్ చేయవచ్చు. తర్వాత చివరిగా మీ రిలీజియన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫోర్త్ స్టేజ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ లో అప్లికేషన్ ఫామ్ అంటే దీనికి సంబంధించిన ఓబీసీ ఫామ్ ఆన్లైన్ లోంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అందుకోసం ఇక్కడ మెయిన్ స్క్రీన్ లో డౌన్లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఇందులో అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. సెలెక్ట్ చేస్తే కింద లిస్ట్ చూపిస్తుంది. ఇందులో కిందికి స్క్రోల్ చేసి రెవెన్యూ ని సెలెక్ట్ చేస్తే ఇందులో ఓబీసీ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫామ్ ని మీరు సింపుల్ తెలుగు లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అప్లికేషన్ లో ఫిల్ చేసినట్లుగానే మీకు తోచింది తప్పులు లేకుండా రాసి ఆ ఫామ్ ని మరియు దానితో పాటు మీ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ని కూడా ఒకే పీడిఎఫ్ లో మర్జ్ చేసి ఫస్ట్ ఆప్షన్ లో బిలో 3 MB లోపు అప్లోడ్ చేయండి. అలాగే దాని కింద ఐడి ప్రూఫ్ లో మీ ఓటర్ ఐడి లేదా ఫుల్ ఆధార్ కార్డ్ ని కూడా పీడిఎఫ్ లో సెకండ్ ఆప్షన్ లో అప్లోడ్ చేయండి. తర్వాత మిగతా 2 డాక్యుమెంట్స్ ఆప్షనల్స్ కాబట్టి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని చెక్ పెట్టి కింద షో పేమెంట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు డాక్యుమెంట్స్ సక్సెస్ఫుల్ గా అప్లోడ్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ 6th స్టేజ్ లో అప్లికేషన్ ఫీ 45 రూపీస్ కింద జనరేట్ అయి చూపిస్తుంది. ఆన్లైన్ లో పే చేయడానికి కింద కన్ఫర్మ్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పేమెంట్ ఇన్ఫర్మేషన్ లో హెచ్డిఎఫ్సి ని సెలెక్ట్ చేసి పాపప్ లో ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు పేమెంట్ టైప్ అడుగుతుంది. కార్డ్ లేదా యూపీఐ సెలెక్ట్ చేసి జనరేట్ క్యూఆర్ ని సెలెక్ట్ చేసి స్కాన్ చేసి పే చేయండి. వన్స్ అమౌంట్ డిడక్ట్ అవ్వగానే స్క్రీన్ రీడైరెక్ట్ అయి రిసిప్ట్ ప్రింట్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రింట్అవుట్ తో పాటు మీరు మాన్యువల్ గా ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ అండ్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ తో పాటు ఐడి ప్రూఫ్స్ అండ్ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ తో మీ నియరెస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ కెళ్లి సబ్మిట్ చేస్తే 1 వీక్ లో అప్రూవల్ మెసేజ్ వచ్చేస్తుంది. అప్పుడు మీ దగ్గరలోని మీ సేవకి వెళ్ళి సర్టిఫికేట్ ప్రింట్ తీసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.